హాయ్ అండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఎగ్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుందండి. ఎగ్ ఆమ్లెట్‌లని ఇలాగ ముందుగా ఉప్పు, కారం, పసుపు ఏసేసి 2 ఎగ్స్‌ని పగలగొట్టి అందులో వేసేసుకొని ఇడ్లీ పాత్రలో ఇలా ఉడికించుకున్నాను. ఆయిల్ లేకుండా ఇలా ఉడికించిన తర్వాత ఆవిరితో ఉడికించినటువంటి ఎగ్ ఆమ్లెట్‌లండి ఇవి. ముందుగా నేనైతే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని ఇలా బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు సమపాల్లో వేసుకొని కొంచెం చింతపండు గుజ్జును కూడా ఇలాగా అందులో పోసేసుకొని ముందుగా మనం వేసుకున్నటువంటి ఎగ్ ఆమ్లెట్‌లని అందులో ఆ పులుసులో బాగా ఇలా ఉడికించుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. సూపర్‌గా ఉంటుంది. ఇలా బాగా ఉడికించిన తర్వాత కొంచెం ధనియాల పౌడరు, అలానే కొత్తిమీర గార్నిష్ చేస్తే కర్రీ అయితే సూపర్‌గా ఉంటుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సో, యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో